Hello friends, welcome to my YouTube channel MNTR World. Please subscribe to my channel friends. సో ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ పిల్లల కోసం హెల్తీగా రాగి కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక గిన్నె ఒక బౌల్ పెరుగు వేసుకోవాలన్నమాట. అండ్ అదే బౌల్తో బెల్లం వేసుకోవాలి. బెల్లం మంచిగా కరిగే వరకు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అందులో ఒక హాఫ్ బౌల్ పాలు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. కుకింగ్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో ఒక బౌల్తో రాగి పిండి అనేది వేసుకోవాలన్నమాట. ఇవన్నీ నేను ఇక్కడ ఒకే బౌల్తో వేస్తున్నాను అన్నమాట. వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ అనేది వేసుకోవాలి. కోకో పౌడర్ వేసాక మంచిగా ఇలా గడ్డలు కట్టకుండా మంచిగా ఒక 2 మినిట్స్ అట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కొంచెంగా పాలు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ కేక్ చేస్తున్నాను కానీ వీళ్ళు వచ్చేసారనమాట. అమ్మ నేను కలుపుతా అని వచ్చేసి కలుపుతుంది చూడండి. ఆ కేక్ అయిపోయే వరకు వాళ్ళు కిచెన్లోంచి వెళ్ళారు. ఇక్కడ చెప్తుంది ఏమేమి మాటలు అమ్మ తొందరగా కేక్ చేయని. ఇప్పుడు అందులో మనం ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలన్నమాట. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ వెళ్ళి కొట్టుకోవడమే సరిపోతుంది. అమ్మ నేను కలుపుతా అని చూడండి. ఇట్లా మంచిగా మనకి గట్టిగా అయింది అనిపిస్తే కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొన్ని పాలు యాడ్ చేస్తున్నాను. మనం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పాలు పోసేయకూడదు, మనకి లూజ్ అయిపోతుంది అన్నమాట. మనకి కొంచెం థిక్గా జారుడు కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఇప్పుడు బేకింగ్కి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి అందులో ఇట్లా ఒక ప్లేట్ పెట్టాను అన్నమాట. అది ఇట్లా ఒక 5 మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి అట్లా. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా రాసుకొని, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం పిండి వేసి దాన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మంచిగా అందులో వేసుకోవాలి. ఇట్లా కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత మనం ఒక 2 టైమ్స్ అట్లా పైకి కిందికి ఆ గిన్నెని ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా ట్యాప్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టేసి మనం ఒక 40 to 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ మంచిగా రెడీ అయిపోయింది. మీరు టూత్పిక్తో టెస్ట్ చేసుకోవచ్చు. టూత్పిక్ అంటకుండా ఉంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ మంచిగా మనకి చూడండి ఎంత ప్లఫీగా స్పాంజ్ లాంటి కేక్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ నేను కొంచెం పైన చాక్లెట్ సిరప్తో గార్నిష్ అనేది చేస్తున్నాను అనమాట. మనం ఈజీగా హెల్తీగా ఇంట్లోనే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టవచ్చు. ఇందులో షుగర్ లేదు, ఓవెన్ లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ MNTR World.